తెలంగాణలో ఉన్నటువంటి ఉప ఎన్నిక వేడెక్కుతున్నటువంటి తరుణం. ఒక పక్కన సొంత పార్టీలోనే కుల రాజకీయాలు, ఇది దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ ఏ రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం, ఎప్పుడు వాళ్ళ అవసరాల నిమిత్తం కోసం ఎప్పుడు ఏ క్షణంలోనైనా మారేటువంటి వెసులుబాటు ఉంటుంది. ఆ క్షణంలోనే ఇవాళ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయాలు తారస్థాయికి చేరినటువంటి ఒక పరిస్థితి మనకు ఏర్పడ్డది. అదే తరహా చూసుకున్నట్లయితే దేశంలో కూడా కుల రాజకీయాలతో పాటు ఉన్నటువంటి మత రాజకీయాలను కూడా చెప్పేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ కుల రాజకీయాల వల్ల నష్టం జరిగేది ఎవరికంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు. మైనార్టీలు అంటే వాళ్ళకి ఎప్పుడైతే ఓటు శాతం ఉన్నదో ఆ ఓటు శాతం ఉన్నటువంటి ఓటు శాతాన్ని ఎక్కడైతే వాళ్ళ జనాభా తామాష ప్రకారం ఉందో వాళ్ళు అక్కడ వాళ్ళ ఓటును ఏ పార్టీ కంటే ఆ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ అన్ని నియోజకవర్గాల్లో ఎంతో కొంత ఓటు బ్యాంక్ కలిగినటువంటి వ్యక్తులు ఎవరంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. ఈ ఎస్సీ ఎస్టీలు అనేది ప్రధానమైనటువంటి వ్యక్తులు, అలానే బీసీలు కూడా ప్రధానమైనటువంటి వ్యక్తులు. ఈ మూడు కులాలు అయితే ఎక్కడ ఏ నియోజకవర్గంలో అయినా ఈ మూడు కులాలు ఎంతో కొంత ప్రభావం ఉన్నటువంటి నేపథ్యం ఉండే. ఒక ముస్లిం సంబంధించిన ఓట్ బ్యాంక్ వరకు వస్తే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అక్కడ ఉన్నటువంటి జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఆ ప్రభావం ఉంటుంది. మరి రాష్ట్రాలకు వచ్చేసరికి అన్ని రాష్ట్రాలలో ముస్లింలు ఉన్నటువంటి మెజార్టీ ఎక్కడ ఉండదు, కానీ ముస్లిం ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇలా బీహార్ ఎన్నికల విషయంలో కానీ, ఇలా జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నికల విషయంలో కానీ, ఇలా ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికలో కానీ ఇలా ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లుందంటే ఎస్సీ ఎస్టీలను మొత్తం పక్కన పోయిళ్ళు. ఎస్సీలు ఎస్టీలు క్రైస్తవులు అయితే ఎక్కడ కూడా వాళ్ళ ప్రస్థానమే లేదు. క్రైస్తవ ఓట్ బ్యాంక్ అనేది ఎక్కడ కూడా వాళ్ళ ఓట్ బ్యాంక్ లేదు. ఈ సందర్భంలోనే క్రైస్తవులైనా వాళ్ళ ఓట్ బ్యాంకును చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. మా ఓట్ బ్యాంకు 30 లక్షల జనాభా ఉన్నారు, మేము 30 లక్షల మంది ఉన్నాం, 20 లక్షల మంది ఉన్నాం అని ఎవరు కూడా ఓట్ బ్యాంకు ఎటు అంటే ఎవరికంటే వాళ్ళకే వేసుకున్నటువంటి వెసులుబాటు ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఆ రాజకీయాల్లో భాగంగా ఇలా స్వార్థపూరితమైన రాజకీయాలు అయిపోయినాయి. అవి బలమైనటువంటి రాజకీయాలకు ఆస్కారం లేనటువంటి పరిస్థితి. ఇక తెలంగాణ వరకు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో కుళ్ళు రాజకీయాలు. ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ ఆ అంతర్గత భాగంలోనే కుళ్ళు రాజకీయాలు ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు. కొంత అసహనానికి గురైపోయి తెలంగాణ ప్రజలు అసహనానికి గురైపోయి అహంకారం మాటలతోనే అహంకారమైనటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ మాటలు, వాళ్ళ బిహేవియర్ వాళ్ళు నచ్చక తెలంగాణలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలు అందించి అనేక రకాలుగా అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిండు. ఆ చరిత్రలో భాగంగానే అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కానీ, అనేకమైనటువంటి అభివృద్ధి విషయంలో కానీ, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైతే కావాలో అవన్నీ కూడా సుందరమనంగా చేయడం జరిగింది. ఒక పక్కన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కానీ, సచివాలయం కానీ, అమరుల స్తూపం కానీ, రోడ్స్ కానీ, ఉన్నటువంటి గచ్చిబౌలేరు కానీ, టీ హబ్ కానీ ఎక్కడ చూసుకున్నా ఒక కేసీఆర్ మార్క్ అనేది ఉన్నది. ఇలా రోడ్లు ఎక్కడ చూసుకున్నా కానీ ఈ రోజునటువంటి ఆ పరిస్థితిలో కేసీఆర్ గారు మరి అప్పులు లేసిందా లేకపోతే ఈయన తిన్నాడా అనేది అందరూ తెలిసిన విషయమే. కానీ తెలంగాణ ప్రజలకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే చేసిండు. కానీ ఈరోజు ప్రభుత్వం పోయిన తర్వాత, కేసీఆర్ను ఓడించిన తర్వాత, మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కుళ్ళు రాజకీయాలు తారస్థాయికి చేరని చెప్పొచ్చు. కుళ్ళు రాజకీయాలు ఎక్కడ పోయినాయి అంటే ఇవాళ సొంత పార్టీ మంత్రులకే పడనటువంటి పరిస్థితి. ఒక మంత్రిని ఇంకో మంత్రి వివక్షతగా చూపించడం, ఇంకో మంత్రి డబ్బుంది నేను చెప్పిందే వేదం అన్నట్టు ఇంకో మంత్రి నాకు టీవీ ఛానల్లో నేను చెప్పిందే వేదం, నేను వీలుంటే పార్టీని మొత్తం నడిపిస్తాను అనేటువంటి పరిస్థితి. ఇంకో మంత్రి నేనే వీలుంటే సీఎం అయ్యేటువంటి అవసరం ఉందని ఇంకో మంత్రి. అంటే ఇవాళ ఉన్నటువంటి అందరూ దీంట్లో ఏక్ నిరంజన్ అయిపోయారు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ ఒక అస్తిత్వం కలిగినటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ కోసం అసువులు బాసినటువంటి అనేక మంది ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దాన్ని గుండెలు పెట్టుకొని కాపాడుకున్నటువంటి చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీని ఇలా ఈ కుళ్ళు రాజకీయాలతో తెలంగాణలో భూస్థాపితం చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటే భూస్థాపితం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. భూస్థాపితం ఎందుకైందంటే ఇలా ఉన్నటువంటి కుల రాజకీయాల వల్ల. ఈ కుల రాజకీయాలు ఇలా ప్రజల మీద చేసేటువంటి కుల రాజకీయాలు ఇలా అక్కడి నుంచి పోయి ఇలా మంత్రుల దగ్గరికి పోయింది. ఇలా మంత్రులే ఇలా కుల రాజకీయాలకు బలయ్యేటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి మంత్రులు, అడ్డూరి లక్ష్మణ్ ఒక మంత్రే కదా, క్యాబినెట్లో
సీఎం క్యాబినెట్లో వాళ్ళందరూ ఒక మంత్రులు. ఆయన మీద వివక్ష పెడితే అది ఒక రచ్చకెక్కింది. రచ్చకెక్కి ఆ కుల పెద్దలు వీళ్ళందరూ వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాష్ట్రంలోకి లేసేటువంటి పరిస్థితి ఉంది. సొంత పార్టీలను సొంత మంత్రులకే అక్కడ అవకాశాలు లేనటువంటి సందర్భంలో రోడ్డు మీదకి ఎక్కిలు. పొన్నం ప్రభాకర్ ఆయన కూడా ఒక మంత్రినే. ఆయన ఉన్నటువంటి అనుచిత వ్యాఖ్యలు వేస్తే వాళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. రెండోసారి ఇలా ఉన్నటువంటి కొండ సురేఖ దగ్గరికి వద్దాం. ఇక కొండ సురేఖ దగ్గరికి మొదటి నుంచి వారే నడుస్తుంది. ఆమె పదవి తీసుకున్నప్పటి నుంచి మొదలుకుంటే నేటి వరకు కూడా కొండ సురేఖది వివాదాస్పదమైనటువంటి ఒక ప్రధాన అంశంగా ఆమెను చిత్రీకరించి ఒక బీసీ బిడ్డను ఎట్లయినా ఆమెను తట్టుకోలేక సెటిల్మెంట్లకే ఆమె అడ్డగా మారింది. అన్నిట్లో తలదూర్చేటువంటి ప్రమాదం ఉంది. ఆమెను తీసేయాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక కుట్ర కుతంత్రాలతో ఆమె మీద విషపూరితమైనటువంటి కొన్ని సందర్భాల్లో వార్తలు రాపించి సోషల్ మీడియాలో పెట్టుకుంటూ ఇలా ఆమె మీద లేనిపోని ఆరోపణలు వేస్తూ ఆమెను భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రమాదం ఉంది. అంటే 2 సంవత్సరాలనే ఇలా మంత్రులకే ఇలా వాళ్ళ కోఆర్డినేషన్ లేనటువంటి సందర్భం. ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే జీవితాలు బాగుపడతాయి, పేదల జీవితాలు మారుతాయని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి మంత్రులుగా ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసేటువంటి సందర్భంలో వాళ్ళ రాజకీయాలే వాళ్ళ కొట్లాటనే ఇవాళ ఈ జనానికి ఎక్కడ న్యాయం చేస్తారని నవ్వుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు ఏమైపోతుందంటే ఇక కాంగ్రెస్ని నమ్ముకుంటే గింతేమో బతుకులు, వాళ్ళకే సక్కలేదు, వాళ్ళు చేయడానికే దిక్కుమొక్కలేదు, ఇవాళ మాకెక్కడ పనిచేస్తారు అనేటువంటి సందర్భంలో దానికి ఇవాళ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం అంతా ఒకటైందని, రెడ్డి సామాజిక వర్గం అంతా ఒకటై ఇలా బీసీ సామాజిక వర్గాన్ని అణచివేస్తుంది. ఇలా బీసీ సామాజిక వర్గం అంతా ఒకటై ఎస్సీ సామాజిక వర్గాన్ని అణచివేస్తుంది అనేటువంటిది ప్రధానంగా ఉన్నటువంటి చర్చలు. మరి దీనికి కారణము ఎవరంటే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరైతే తెలంగాణ రాష్ట్రం వస్తే బాగుపడుతుందని చెప్పిలో ఇలా వాళ్ళ అమరులు అయితే ఎక్కడ కూడా లేరు, వాళ్ళ ప్రస్థానం కూడా లేదు. తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష, 4 కోట్ల మంది ఆకాంక్ష ఇవాళ ఏమైపోయిందంటే ఇలా ఎవడి చేతిలో ఏముందో ఎవడు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద మంత్రి కొండ సురేఖ ఆ కూతురు సుస్మితా పటేల్ ఆమె ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఇలా సెటిల్మెంట్లకు అడ్డాగా రేవంత్ రెడ్డి ఉన్నాడు, అన్నదమ్ములు మొత్తం సెటిల్మెంట్ చేస్తున్నారు, ఎవరిని కూడా తలదూర్చేటువంటి ప్రమాదం లేదు. అన్నిట్లో రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్ అవుతున్నారు, రేవంత్ రెడ్డి తమ్ములు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇలా వాళ్ళకు గన్మెన్లు ఇచ్చి అనేక రకాలుగా ఇచ్చి సెటిల్మెంట్లకు అడ్డాగా మారుతున్నారు అనేటువంటి ప్రధానంగా కూడా ఆమె ఆరోపణలు వేసింది. ఇలా చిన్న సోషల్ మీడియాలో పెడితే అరెస్ట్ చేసేటువంటి సందర్భాలు ఉంటాయి. ఇలా సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తే అరెస్టులు చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర డీజీపీ గారు మరి ఆ సందర్భంలో ఇలా ఉన్నటువంటి ఇష్టానుసారంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కుటుంబం మీద మాట్లాడుతున్నారు. ఇవాళ ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయంటే తెలంగాణ ప్రజలు ఇలా నవ్వుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇలా తెలంగాణ ప్రజలు ఇలా ఈ కాంగ్రెస్ పార్టీని చూసి ఇలా సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన అప్పులను చూపెడుతున్నారు, మరో పక్కన అభివృద్ధి మాత్రం ఎక్కలేదు. అప్పులు మాత్రం చూపెడుతున్నారు, అభివృద్ధి మాత్రం ఎక్కలేదు. ఇలా వీళ్ళు రాజకీయాలు వేసేటువంటి రాజకీయ నాయకులు ఇలా తెలంగాణ ప్రజల ఆకాంక్షతో ఏర్పడేటువంటి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వీళ్ళు మాత్రం ఇలా ల్యాండ్ క్రూజర్ల కార్లో ల్యాండ్ క్రూజర్లు ఇలా కోట్ల రూపాయలు పడగలెత్తి ఎవరి కమిషన్లు ఎంత అని ఇలా వాటలు పంచుకునేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి తెలంగాణ మంత్రులు. ఇక ఈ మంత్రుల పరువు మరి ఎట్లా పోతుందో ఇక ప్రధానంగా జయబింద్ర పత్రికలు రాసినటువంటి ప్రధాన వార్త, ప్రభుత్వం పరువు తీస్తున్న స్వార్థపూరిత నాయకులు కుల రాజకీయాలను పెంచి పోషిస్తున్నారు, కుట్రలు పన్నడంలో ఆరితేరుతున్నారు. అర్ధరాత్రి మహిళా మంత్రి ఇంటిని ముట్టడించడం విడ్డూరంగా ఉంది. నిజంగానే ఒక అర్ధరాత్రి ఒక మహిళా మంత్రి, సరే ఒక మహిళా మంత్రి ఒక బీసీ బిడ్డ తప్పు చేయొచ్చు అనుకుందాం. అర్ధరాత్రి పోలీసులు మఫ్టీలో పోయి ఇంట్లోకి చొరబడేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్యము ఉందనుకోవాలా లేదనుకోవాలా? ఒక మంత్రి ఆమె ఇంకా రాజీనామా చేయలేదు, ఆమె మంత్రి క్యాబినెట్లో ఉన్నది, క్యాబినెట్ పదవిని కూడా తీసేయలేదు. కనీసం ఆమెకు ఒక మంత్రికి ఆమె ఆ సొంత గవర్నమెంట్లో సొంత ప్రభుత్వంలో ఆమెకు సెక్యూరిటీ లేకపోతే సొంత గవర్నమెంట్లో నమ్మలేని పరిస్థితులు ఉంటే ఇక రాష్ట్ర ప్రజలకు ఆ మంత్రిగా ఏం చేయవలేస్తుంది? ఈ ప్రభుత్వాన్ని ఎట్లా నమ్మాలి? అర్ధరాత్రి మహిళా మంత్రి ఇంటిని ముట్టడించడం విడ్డూరంగా ఉంది. హోంశాఖను నడిపిస్తున్న అంతర్గత శక్తి ఎవరు? నీచ రాజకీయాలను పెంచి పోషిస్తే కాంగ్రెస్ భవిష్యత్తు ఏమిటి? సొంత నాయకులను రెచ్చగొట్టడం కూడా రాజకీయంలో భాగమేనా? ప్రజలకు సేవ చేయాల్సిన ప్రజాప్రతినిధులు పగలను పెంచుతున్నారు, మీదికి నీతిగా మాట్లాడు, లోపల కుట్రను పెంచి పోషడం ఇదేందో వింతగా ఉంది. ముఖ్యమంత్రి వద్దనున్న 3 పదవులను నడిపిస్తుంది ఎవరు? డాక్టర్ బరిగెల శివ ప్రధానంగా రాసిన వార్త. ముఖ్యమంత్రి దగ్గర ప్రధానంగా ఉన్నటువంటి హోంశాఖ, విద్యాశాఖ, ఈ అన్ని శాఖలు కలిపి ముఖ్యమంత్రి. మరి ఆ శాఖలు నడిపించేది ఎవరు?
ఇలా ఒక మంత్రి దగ్గరికి ఇలా ఈ రాష్ట్రంలో ఒక లాండ్ ఆర్డర్ ఇష్యూ జరగాలన్నా ఎక్కడికైనా పోవాలన్నా కూడా హోంశాఖ అనేది దానికి ఒక శాఖ ఉంది. పోలీసులకు హోంశాఖ మంత్రి అనేటువంటి ఒక ప్రధానమైన వ్యక్తి. ఆ ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరంటే మళ్ళీ అది సీఎం దగ్గర ఉంది. ఆ శాఖ నడిపించేది ఎవరంటే మళ్ళీ ముఖ్యమంత్రి. ఆయన సలహాలు ఇచ్చేది ఎవరంటే మళ్ళీ ఇక పోలీస్ అధికారులు ఉన్నతాధికారులు ఎవరు ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అందుకోసమే ఇవాళ ఏ విధంగా ఉందో చూడండి, ఎట్లా భయంకరంగా ఉందో మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో కుళ్ళు రాజకీయాలు, కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధులను భరతం పట్టాల్సిన బాధ్యత ప్రజలదేనని డాక్టర్ బరిగెల శివ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరు మీద ప్రజలను విసిగించడం, వేధించడం, ప్రజలను ఆభాస పాలు చేస్తుండడం ఒక్కటైతే కక్ష రాజకీయాలు పెంచిపోతున్న మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, నాయకులు వర్గంగా ఏర్పడి గిట్టురాని నాయకులను, గిట్టురాని మహిళా మంత్రిని టార్గెట్ చేసుకుంటూ చివరికి మధ్యరాత్రి ఓఎస్డీని అరెస్టుల పేర్ల మీద నానా తండాగం చేయడం ప్రజలందరూ గమనిస్తున్నారు. గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం హైదరాబాద్లో ఈడీ అధికారులు విచారణ చేపట్టగా బోర్డంత సొమ్ము పట్టుబడిందని తెలిసినప్పుడు ప్రభుత్వం తరపున రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ ఏం చేయలేని పరిస్థితి. ఈడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ రైడ్ చేసింది. కొన్ని కోట్ల రూపాయలు బట్టబయలైనాయి. కానీ ఎక్కడ కూడా బయటికి రాలేదు, ఎక్కడ కూడా న్యూస్ రాలేదు, ఎక్కడ కూడా టీవీలల్లో కానీ ఎక్కడ చర్చ జరగలేదు. మరి క్రమశిక్షణ కమిటీ అన్ని కోట్ల రూపాయలు దొరికితే ఏమైనా చేసిందంటే ఏం చేయలేని పరిస్థితి. అంటే బలిసినటువంటి రాజకీయ నాయకులు ఒక స్థాయిలో ఉంటారు. కుల ఆధారంగా ఇలా రెడ్డి అనేటువంటిది ఉంటే ఆటోమేటిక్గా ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు బాగుపడతారు, ఎన్ని తప్పులు చేసినా ఎంత చేసినా వాళ్ళ సంసారంలాగా ఉంటుంది. ఇలా ఏ తప్పు చేయకపోయినా వీళ్ళు నీచమైన సంస్కృతిలాగా చూసేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీలో కుళ్ళు రాజకీయాలను ప్రధానంగా మనం రాసినటువంటి ప్రధాన వార్త. కనీస చర్యలు చేపట్టకపోవడం రెడ్డి సామాజిక వర్గం అయినందునే చూసి చూడనట్టు వదిలేశారని, దాంతోపాటు రాష్ట్ర రెండో ప్రధాన నగరమైన ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా నియమిస్తూ కొనసాగిస్తూ అభివృద్ధిని కుంటపడిస్తూ కాంట్రాక్టు వ్యాపారులకు తెరలేపుతున్నారని తీవ్రంగా విమర్శించారు. నిజాయితీగా ప్రస్తావించాల్సిన వస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా, హోము, పరిపాలన శాఖలకు మంత్రిగా కొనసాగడం వెనకాల ప్రధాన సలహాదారుడైన వేం నరేందర్ రెడ్డి హస్తముందని విద్యాశాఖను తానే నడిపించడం కోసం మితిమీరిన పనితో పరిపాలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన అంచనాగా కొనసాగుతూ రాష్ట్ర విద్యాశాఖను ఆల్మోస్ట్ భ్రష్టు పట్టించే స్థాయికి దిగారచే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ మేధావులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తృతమైన సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ విద్యాశాఖను బలోపేతం చేయాలని పాఠశాల మొదలుకొని ఉన్నత విద్య వరకు సమూల మార్పులు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య సలహాదారులు వేం నరేందర్ రెడ్డి పూర్తిగా అడ్డుపడుతూ అధికారులపై చలాయిస్తూ పెత్తనాలు కొనసాగిస్తూ విద్యా వ్యవస్థను అనుకున్న స్థాయి కన్నా ఎక్కువగా నాశనం చేస్తున్నారని విద్యార్థులు విలపిస్తున్నారు. హోంశాఖ బాధ్యతను సంపూర్ణంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించగలిగితే మంత్రి కొండ సురేఖ వ్యక్తిగత నివాసానికి అర్ధరాత్రి పోలీసులు చెప్పపెట్టకుండా వెళ్లడానికి సీఎంను కారకుణ్ణి చేయొచ్చా అంటూ ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా పలు విషయాల్లో మంత్రి కొండ సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్రావు అడ్డుపడుతున్నారని జిల్లా నాయకులను వాళ్ళ పైకి ఉసిగొలుపుతుండడమే కాకుండా దేవాదాయ శాఖను ఇబ్బందులు పాలు చేస్తూ మంత్రి సురేఖను మానసికంగా వేధింపులకు గురి చేయాలని పలు ప్రభుత్వ శాఖలను ఉపయోగిస్తూ విష ప్రయోగాన్ని బల ప్రయోగం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కుట్ర రాజకీయాలకు పెంచిపోస్తున్నట్టుగా కనిపిస్తుంది. మంత్రి సురేఖ దేవాదాయ శాఖలో ప్రతి రాజకీయ నాయకుడు తలదారుస్తున్నప్పటికీ ఓపికతో మౌనం వాయిస్తూ ప్రజాసేవ కట్టుబడి ఉండాలని దృఢ సంకల్పాన్ని ఏర్పరచుకొని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు, ఐటీ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబుకు తెలంగాణ ప్రజలకు జవాబుదారీతనాన్ని, ఉందాతనని ప్రదర్శించడం ప్రధాన ప్రజాప్రతినిధులకు జీర్ణించుకున్నంత కోపాన్ని తెచ్చిపడుతుందన్నారు. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రధాన నాయకులు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డిని విపరీతమైన ఇరుకటంలో పడేసి విధంగా ఎదురుదాడులు చేస్తూ ప్రజల తరపున పోరాడుతున్నామని తెలిసిన ప్రతి సందర్భంలో ఒక్క మంత్రి కూడా స్పందించకుండా మౌనాన్ని భరించిన సందర్భంలో కేవలం కొండ సురేఖ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్థాయి లాంటి నాయకుడిని ఒంటరిగా ఎదుర్కోవడంతో పాటు అధికారంతో సంబంధం లేకుండా, మంత్రి పదవితో సంబంధం లేకుండా కోర్టులతో కేసులు అనుభవిస్తుండడం తెలంగాణ రాష్ట్ర గమనించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంచితనాన్ని ఆసరాగా తీసుకుంటున్న సన్నిహితులు, మిత్రులు, మంత్రులు ఎవరి చక్క వాళ్ళ ప్రజాపాలన ప్రజల మధ్య అపస్పాలు చేస్తున్నారని వివరించారు. ప్రస్తుతం ఏర్పడ్డాక మంత్రి సీతక్క పిఏ అక్రమ ఇసుక రవాణాలో పైరవులు చేశారని కేసులు కట్టి జైలుకు పంపించినప్పుడు నేడు తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన పద్ధతిలో అక్రమంగా కొనసాగుతున్న ఇసుక దందాకు రెవెన్యూ ఇరిగేషన్ మంత్రులు కారకులు గారా అంటే నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి టీడీపీలో పనిచేసిన నాయకులు గత 10 సంవత్సరాలు మంత్రి పదవిలో కొనసాగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మళ్ళీ వాళ్ళే ఆధిపత్యం చెలాయిస్తూ ఉమ్మడి రాష్ట్ర హక్కులను నిలబెట్టే విధంగా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ ప్రజలు మనోవేదన పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏ ఒక్కరు కృషి చేసింది లేదు. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించడంలో మాత్రం అందరూ కలిసి కపట ప్రేమను పరిచయాలని తెలిపారు. ప్రస్తుత రాజకీయాల్లో కుల రాజకీయాలు
పెంచిపోసి ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారు తప్ప ప్రజల పక్షం నిలబడి నిజాయితీగా సేవ చేద్దామనే మనస్తత్వం కలిగిన నాయకులు కాంగ్రెస్ పార్టీ లేరనేటువంటి ఒక స్పష్టంగా అర్థమవుతున్నటువంటి నేపథ్యం. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీలో ఇలా ఇంత రాజకీయాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కుల రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీలో మత రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీలో విచ్చలవిడిగా ఇలా జరుగుతున్నటువంటి ఒక దోపిడీ వ్యవస్థ ఎక్కడిదంటే ఇలా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గతంలో టీడీపీలో పనిచేసినటువంటి నాయకులు, గతంలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులే ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కూడా పెత్తనం చెలాయిస్తూ అందిన కడికి దండుకుంటూ ఇలా తెలంగాణ రాష్ట్ర సొమ్మును ఇలా ఇష్టానుసారంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇలా పిఏలు కానీ, ఓఎస్లు కానీ, పర్సనల్ సెక్రటరీలు కానీ, ఇలా ఉన్నటువంటి వాళ్ళ పేరు చెప్పుకొని చెంచాగిరి చేసేటువంటి నాయకులు కానీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజల ఉసురు తీస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ఇలా మంత్రులకు ఇలా కోఆర్డినేషన్ లేదు. ఇలా మంత్రులు చెప్పిన ఒకటి ఐఏఎస్ ఐపీఎస్లు కూడా వినలేనటువంటి సందర్భాలున్నాయి. ఇలా భయభ్రాంతులకు గురి చేసిన నేపథ్యం ఉంది. ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ అంటే వాము అనే విధంగా ఇలా తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయం అయితే మనం చూస్తున్న ఇలా ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం. దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నేపథ్యంలోనే ఇలా చాలామంది కూడా ఇలా మాట్లాడుతున్న నేపథ్యం ఉంది. ఒక పక్కన ఈ విధంగా మాట్లాడుతున్న సందర్భంలో మరో పక్కన ప్రతిపక్ష పార్టీలు కూడా తీవ్రంగా విమర్శించేటువంటి నేపథ్యం ఉంది.